కనుక మీ జీవితాల్లో ప్రభు యొక్క ప్రేమను పంచేవారిగా ఉండాలి. యేసయ్య మనకు చెప్తుంది ఇదే, నేను తిరిగి వచ్చినప్పుడు మీరు భయపడకుండా నా ఎదుట నిలబడాలంటే బుద్ధిగల కన్యకల వల్ల ఎదుర్కోండి. బుద్ధి లేకపోవడం వల్ల దివిటీలు ఆరిపోయాయి. అంటే వాక్యము ప్రకాశించాలి మన జీవితంలో. దేవుని ప్రేమ అన్ని జనుల మధ్య ప్రకాశించాలి. బుద్ధి లేకపోవడం వల్ల వాక్యము అక్కడ ప్రకాశించడం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఎందుకు మందిరాలకు అనేక మంది ప్రజలు వస్తున్నారు? ఎందుకు మందిరానికి రావాలి? చాలామంది మందిరానికి ఎందుకు వస్తారు అని అంటే, ఏదన్నా మనం ప్రార్థన చేస్తే జరిగిపోద్ది. పిల్లలు లేరు, అక్కడ ప్రార్థన చేస్తారు కనుక బిడ్డలు పుట్టొచ్చు అని వస్తారు కొంతమంది. కొంతమంది ఏమో కాలు నొప్పిగా ఉందని వస్తారు, కొంతమంది తలనొప్పిగా ఉందని వస్తారు, కొంతమంది తలనొప్పి తెచ్చేవారు ఇంట్లో ఉన్నారు కాబట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది కరెక్టు. ఇంట్లో సరైన వాళ్ళు లేరు కాబట్టి పరుగులు తీసుకుంటా మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది యేసయ్యని యేసయ్యగా ప్రేమించి యేసయ్య వాక్కు చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలని, తమ పాపాలని ఒప్పుకొని పవిత్రులుగా మార్చబడాలని, దేవునికి ఇష్టం లేని వాటిని తీసేసుకొని తొలగించుకొని దేవునికి ఇష్టమైన వాటిని ధరించుకోవాలని, నీతిని అనుసరించాలని, దుర్నీతిని అసహించుకోవాలని, యథార్థమైన జీవితం కలిగి జీవించాలని. ఎందుకు రావాలి పరిశుద్ధ మందిరానికి? ఎక్లీషియా అనే గ్రీకు పదం నుంచి పరిశుద్ధ మందిరము అనే పదము వచ్చింది. ఈ ఎక్లీషియా అనే దానికి అర్థం ఏమిటి అంటే పరిశుద్ధుల సమూహము. అంటే బయట సువార్తను విని పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు ఆ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని, ప్రభువా ఇక మీదట నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత నీతి కాదు, నా సొంత మాటలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత జ్ఞానము కాదయ్యా, ఇక మీదట నీవే నా పాత రోత జీవితం అంతా సమాధి చేస్తా, నా నీచమైన ఆలోచనలన్నీ సమాధి చేస్తా, ఇక మీదట నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నీలో క్రీస్తును జీవింప చేయడానికి మందిరానికి రావాలి. ఈరోజు ఎంతమంది జీవితాల్లో క్రీస్తుని జీవింప చేస్తున్నారో ప్రశ్నించుకోండి. మీ హృదయాల్లో యేసయ్య జీవిస్తున్నాడా, మృతుడుగా ఉన్నాడా? వాక్యాన్ని నెరవేరుస్తూ జీవిస్తున్నప్పుడు వాక్యమే దేవుడై ఉండెను.